నమస్కారం అర్చన మ్యామ్. నమస్కారం అండి. మేడం, లైఫ్లో హ్యాపీగా ముందుకు సాగాలి అంటే, అనుకున్నది ఏదైనా సరే సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే కృతజ్ఞత భావం అనేది ఉండాలి అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు. ఈ కృతజ్ఞత భావాన్ని ఎలా చూపించుకోవాలి అండ్ సెల్ఫ్ లవ్ అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు. సెల్ఫ్లో మనల్ని మనం ప్రేమించుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి అండ్ కృతజ్ఞత భావం ఏ టైంలో ఏ సందర్భాల్లో చూపిస్తే బాగుంటుంది అంటారు? మీరు అన్నట్టుగా కృతజ్ఞత భావానికి చాలా పవర్ ఉందండి. అండ్ అదొక్కటి మన లైఫ్లో ఉంటే గనక ఖచ్చితంగా మనం ముందుకే వెళ్తాం, కానీ అసలు స్టక్ అయ్యే పరిస్థితే రాదనమాట. సో ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో ఉండాలి మనం. అండ్ మనకున్న దాంట్లో అండి ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్రెస్ చేయాలి కూడా ఆ థ్యాంక్ఫుల్నెస్. బికాస్ చాలామందికి మనం ఉన్న సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు, ఇంకా మనం అద్భుతంగా లైఫ్ని లీడ్ చేస్తున్నామని చెప్పాలి. అంటే ఎప్పుడైతే మన కృతజ్ఞత భావం అంటే భగవంతుడు ఇచ్చిన దానికి ఎప్పుడైతే గ్రేట్ఫుల్గా ఉంటామో మన లైఫ్లో అద్భుతమైన ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయండి. సో అదొక్కటి భావం మనకు ఉండాలన్నమాట. అండ్ ప్రొద్దున లేస్తూనే అంటే ఎప్పుడు చేయాలి గ్రాటిట్యూడ్, ఎప్పుడు చెప్పుకోవాలి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ప్రొద్దున లేవగానే ఫస్ట్ థింగ్ మనం బెడ్లో ఉండగానే లేవగానే అంటే మన ఐస్ ఓపెన్ చేయగానే నిజంగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ మరొక అద్భుతమైన రోజు నాకు ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు, యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఇన్ అ మార్నింగ్ గ్రాటిట్యూడ్తో లేసాము అనుకోండి, ఆ రోజంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే మనము ట్రై కూడా చేయొచ్చు. ఒకవేళ అలా చెప్పుకుంటే ఈ రోజు నా డే ఎలా ఉంటుందో చూద్దాం అని కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో వండర్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. పొద్దున్న లేవగానే మన రోజుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా మనం తినే ఫుడ్ ఏదైతే ఉంటుంది, ఇప్పుడు మనము రెడీ అవుతాము, ఇంట్లో మనకి అమ్మ రెడీగా పెడుతుంది బ్రేక్ఫాస్ట్, సో తినే వెళ్తాం. ఒకవేళ స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్ వెళ్ళాలన్నా, జాబ్కి వెళ్ళాలన్నా వైఫ్ రెడీగా పెడుతుంది. సో వీ హ్యావ్ టు ఫీల్ గ్రేట్ఫుల్ అనమాట దానికి కూడా. అండ్ ఫుడ్కి అలాగే వాటర్కి ఇంకా అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే మనం ఆ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ వాటర్ తాగినామనుకోండి, అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి అంటే పాజిటివ్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మనం. సో దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్, ఫుడ్కి వాటర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా ప్రకృతికి మనం వెళ్తాం, బయటికి వెళ్ళగానే నిజంగా ఆ ప్రకృతిని కూడా ఒక్కసారి ఫీల్ అవ్వాలి. ఆ ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండాలి. ఎప్పుడు కూడా హడావిడిగా ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది చెప్పాలంటే. దేనికి కూడా మనము అసలు ప్రకృతిని కూడా చూడట్లేదు. ఆ ట్రీస్ కానివ్వండి, ఏదైనా సన్, మూన్, ఇవన్నీ కూడా ప్రకృతి మనకు అద్భుతమైన గిఫ్ట్ అండి నిజంగా, నేచర్. సో ప్రతి ఒక్కదాన్ని అడ్మైర్ చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ నిజంగా ఆ గ్రాటిట్యూడ్ మనం భగవంతుడికి చెప్పుకోవాలి. సో అలాంటప్పుడు కూడా మనం ఆ పాజిటివ్నెస్ని ఫీల్ అవ్వగలుగుతాం మన లైఫ్లో. అండ్ అదేవిధంగా మనకి సహకరిస్తున్నటువంటి మన బాడీకి, ఎందుకంటే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మనం, అవునా? ఈ బాడీ సహకరించకపోతే మనం ఏమీ చేయలేం. ఆరోగ్యం బాగుంది అంటేనే మనం నిజంగా డబ్బులని కూడా అట్రాక్ట్ చేయగలుగుతాం. వెల్త్ కావాలన్నా, మన లైఫ్లో సక్సెస్ కావాలి అన్నా మన హెల్త్ బాగుండాలి. సో మామూలుగా చెప్తూ ఉంటారు కదండి, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి. సో హెల్త్ బాగుంటేనే ఏదైనా కూడా మన లైఫ్లో మనం అచీవ్ చేయగలుగుతాం. సో గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మన బాడీకి, మన మైండ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మన బాడీలో ఉండే ఆర్గన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, మన సెన్సెస్కి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన ఐస్, ఇయర్స్, నోస్, ఇవన్నిటికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటే మన లైఫ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మన ఇంట్లో ఉండే అంటే ఆ ఇంటికి మనం ఉంటున్నాం కదా, నివసిస్తున్నాం మన అద్భుతమైన ఇల్లులో, ఆ హోమ్ అంటే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా అండి మనమున్న సిటీకి కానీ, మనమున్న కంట్రీకి, మనం ఉండే వరల్డ్, ప్రతి ఒక్కదానికి, సమస్త విశ్వానికి ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్పుకుంటామో మనం లైఫ్లో అసలు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాదు. ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాము, ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. సో ఈ గ్రాటిట్యూడ్కి మీ స్విచ్ వర్డ్స్ ఎన్నో చెప్తూ ఉంటారు. సో ఈ గ్రాటిట్యూడ్ కోసం ఏదైనా స్విచ్ వర్డ్ ఉంటే చెప్తారా? గ్రాటిట్యూడ్కి స్విచ్ వర్డ్ అంటే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అనే వర్డ్ చాలా పవర్ఫుల్. అండ్ ఎప్పుడైతే ఒక రోజులో ఒక 100 సార్లు మనము థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉంటామో అద్భుతంగా ఉంటుంది. ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూనే ఉంటాయి. అండ్ అదేవిధంగా అండి ఒక సింపుల్ మెథడ్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ బాక్స్ అనేది కూడా మనం పెట్టుకున్నట్టయితే అసలు నిజంగా మనం ఎంతో పాజిటివ్గా ఉంటాం. అసలు ఎప్పుడు కూడా మనం బాధపడము అలాంటి సందర్భాలే రావు. ఎందుకంటే ఒక గ్రాటిట్యూడ్ బాక్స్ నేను చూపిస్తానండి. సో దిస్ ఈజ్ మై గ్రాటిట్యూడ్ బాక్స్. ఓకే. సో ఇది అంటే దీన్ని చూడగానే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు దీనిపైన చూసారా, అన్ని స్మైలీస్ అలా ఉన్నాయి కదా. సో దీన్ని చూడగానే మనకు ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది. అండ్ నేను పడుకున్నప్పుడు అండి అంటే ముందు ఒక మిర్రర్ ఉంటుంది, దానిపైన కూడా ఒక పెద్ద స్మైలీ ఉంటుంది అనమాట. సో అది చూడగానే మనం ఎంత హ్యాపీగా ఉంటాం. సో అదేవిధంగా ఈ గ్రాటిట్యూడ్ బాక్స్ కూడా మనం పెట్టుకొని అండి డైలీ ఒక దానికి గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ ఒక పేపర్, మనకి ఇలా స్టిక్కీ నోట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి.
సో ప్రతిరోజు ఒక స్టిక్కీ నోట్ మనం ఇలా ఏదైనా ఒకటి రాసుకొని ఇలా మనం తీసేసి దీంట్లో ఈ జార్లో మనం వేయొచ్చు. సో డైలీ ఒక చిట్ మనం దీంట్లో వేసామనుకోండి, అంటే మనం తర్వాత చూసుకోవచ్చు ఆ గ్రాటిట్యూడ్ బాక్స్లో ఎన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. అంటే ఒక నెల, ఒక 28 days అండి, ఇది మనం ఫాలో అవ్వాలి. ప్రతిరోజు ఒకదానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ చిట్టిని ఈ గ్రాటిట్యూడ్ బాక్స్లో వేయాలి. అలా వేసినప్పుడు అండ్ ఒక నెల తిరిగినప్పుడు అది మనం అన్నీ చూసుకున్నాం అనుకోండి, ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయా మన లైఫ్లో అని మనమే సర్ప్రైజ్ అవుతాం. అంటే మనము ఆ పాజిటివ్నెస్ గురించే మనం ఆలోచిస్తూ ఉన్నాం, అంటే వెతుకుతూ ఉన్నాం. ఎందుకంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా బాధపడిన సందర్భాలే ఎక్కువ ఉంటాయండి. నెగిటివ్ జరిగిన దాని గురించి ఆలోచిస్తాం, కానీ ఇలా రాసినప్పుడు ఈరోజు ఏంటి పాజిటివ్ థింగ్ నేను చెప్పుకోవాలి అనే విధంగా ఆలోచిస్తాం. సో పాజిటివ్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ప్రతిరోజు ఒక 28 days మనం ఈ గ్రాటిట్యూడ్ బాక్స్ని ఫాలో అయ్యామనుకోండి, మన లైఫ్లో పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన సోర్సెస్ని క్రియేట్ చేస్తాం. మనం ఎప్పుడు కూడా ఈ ఉరుకుల పరుగుల లైఫ్లో నిజంగా ఎక్కడ కూడా హ్యాపీగా ఉండట్లేదు. సో ఎప్పుడు కూడా టెన్షన్, స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నాం. కానీ ఏ పని అయినా అండి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఒక స్మైల్తో ఎంతో హ్యాపీగా మనం చేసామనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ గ్రాటిట్యూడ్ బాక్స్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతూ ఉంటామో, నిజంగా ఏ పని చేసినా కూడా ప్రజెంట్ మూమెంట్లో చేస్తాం. సో ప్రజెంట్ మూమెంట్లో చేసుకుంటూ ఎంతో హ్యాపీగా మనం చేసేది ప్రతి ఒక్కటి జాయ్ఫుల్గా చేయాలండి. ఏదో పని అయిపోతుంది కదా అవ్వగొట్టాలి అనే విధంగా కాకుండా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి. సో మనం ఇది ఫాలో అయ్యామనుకోండి, గ్రాటిట్యూడ్ బాక్స్ డైలీ ఒక 28 days, చాలా అద్భుతంగా పాజిటివ్నెస్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఎక్కడ కూడా అంటే నీరసంగా, ఎనర్జీ లేకుండా అసలే ఉండము. చాలా అద్భుతంగా ఫాలో అవ్వచ్చు. అండ్ అదేవిధంగా అండి మనల్ని మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించగలుగుతామో ఈ థ్యాంక్ఫుల్నెస్ అనేది చాలా అద్భుతంగా మనకు అలవాటు అవుతుంది కూడా. సో ఫస్ట్ థింగ్ మనకు యాక్సెప్టెన్స్, మనల్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి, అదొకటి. అండ్ మనల్ని మనం అప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ మనలో ఉండే పాజిటివ్ క్వాలిటీస్ని మనం గుర్తించాలి. ఎక్కువ మటుకైతే నాకు ఇది లేదు, ఆ టాలెంట్ లేదు అనే విధంగా ఆలోచిస్తాం, కానీ మనలో ఏదైతే పాజిటివ్ ఉందో దాన్ని గుర్తించాలి. అండ్ అదేవిధంగా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఏదన్నా చిన్న పని చేసినా కూడా వీ హ్యావ్ టు ట్యాప్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం అంటే అప్రిషియేట్ చేసుకున్నప్పుడు అండి ఆటోమేటిక్గా సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ అవుతుంది మనకి. సో ఈ 3 A's అనేది మర్చిపోవద్దు. చాలా మంది ఏమంటారంటే పొద్దునుంచి ఈవినింగ్ వరకు చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాము, అందరి దగ్గర చాలా సరదాగా ఉంటాము, కానీ ఈవినింగ్ వచ్చేసరికి ఒకటే స్లిప్ ఎందుకు రాసుకోవాలి అని చెప్పేసి అంటారు. ఇట్ డిపెండ్స్ అండి, మనం ఇష్టం ఒక్కటైనా రాయొచ్చు, బట్ 5 రాయొచ్చు, 10 రాయొచ్చు, ఓకే. బట్ అట్లీస్ట్ 1 thing అన్నా కూడా మనం ఆ గ్రేట్ఫుల్గా ఉండేదాన్ని రాసుకున్నాం అనుకోండి, అంటే మనము ఆ పాజిటివ్నెస్ని క్రియేట్ చేసుకోగలుగుతాం అనమాట. అంటే మెయిన్ థింగ్ నైట్ పడుకునే ముందు చాలా వరకు నెగిటివ్గా ఆలోచిస్తూ పడుకుంటాం, కానీ పాజిటివ్ థింగ్స్ని రికలెక్ట్ చేసుకోవడం అవుతుంది అనమాట. గ్రాటిట్యూడ్ బాక్స్లో మనం వేసినట్టయితే చిట్టి, సో పాజిటివ్ ఏం జరిగాయి అని ఆలోచిస్తూ ఆ పాజిటివ్గా అఫర్మేషన్ కానివ్వండి, ఈరోజు నా లైఫ్లో ఇది పాజిటివ్గా జరిగింది అని కానీ అది మనం రాసుకొని గ్రాటిట్యూడ్ బాక్స్లో వేసామనుకోండి, నైట్ కూడా ఎంతో ప్రశాంతంగా నిద్రపోతాం. ఆ క్వాలిటీ స్లీప్ అనేది ఉంటుంది అనమాట మనకి. మేడం, చాలా మంది మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు, కొంతమంది 1-on-1 సెషన్ అడుగుతున్నారు, ఇంకొంతమంది ఆన్లైన్ సెషన్స్ అడుగుతున్నారు, అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే మీరు ఎవ్రీ మంత్ 21 days క్లాసెస్ మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ 21 days క్లాసెస్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఎంతమంది అడుగుతున్నారు. సో ఈ 21 days క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి అండ్ దీంట్లో ఏమేమి చెప్పబోతున్నారు మేడం? మనకి ఇప్పుడు 16th నుంచి స్టార్ట్ అవుతున్నాయండి 21 day క్లాసెస్. అండ్ అదేవిధంగా దివాళీ వస్తున్న సందర్భంలో కూడా ఒక 3 days స్పెషల్ క్లాస్ తీసుకుందామని ప్లాన్ ఉంది. సో 23rd, 24th అండ్ 25th అంటే దంతేరాస్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. చాలా పాజిటివ్గా డబ్బులను ఎలా అట్రాక్ట్ చేయాలి అనే విధంగా దంతేరాస్ ఒకటి, దివాళీ స్పెషల్ ఒకటి, చాలా వరకు సూర్యగ్రహణం అని కూడా అంటూ ఉన్నారు ఈ డేస్లో. సో అసలు ఆ టైంని కూడా మనం అద్భుతంగా యూటిలైజ్ చేసుకొని డబ్బులను ఎలా అట్రాక్ట్ చేయాలి అనే విధంగా 3 days స్పెషల్ క్లాస్ ఉందండి. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.